కనీస సంస్కారం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది, కనీస సంస్కారం లేదు. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టే 151 సీట్ల నుంచి 11కే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది, డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే విలువల గురించి, విశ్వసనీయ గురించి, విధ్వంసాల గురించి, ఆర్థికంగా మేమేదో చెయ్యలేదు అని చెప్పి, మేమేదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే, మొదట మాట్లాడితే ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లక్షల కోట్లు లూటీ చేసి 31 క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండి ఇతను విశ్వసనీయత గురించి, విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అతను అబద్ధాలు చెబుతా, అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్ధాలని నిజాలుగా నమ్మబలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంఠశోష అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి. మేము అబద్ధాలు చెప్పే ప్రభుత్వమే కాదు, మాది చెప్పే పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు, అది మీరు గమనించుకోవాలి. మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ, TV5, ABN అట్లాగా కొన్ని ఛానల్స్ని పట్టుకొని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో? ఎవరున్నారు?